కలుషితం, తాగే నీరు కలుషితం, వాడే ప్లేట్ కలుషితం. ఇలా కలుషితాహారంతో ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాధులకు గురై ఏటా లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆధునిక జీవన విధానంలో ప్రతి పదార్థం కలుషితం, కల్తీ అయిపోతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభ్రతకు పెద్దపీట వేస్తోంది. ఫార్మ్ టు ప్లేట్, మేక్ ఫుడ్ సేఫ్ అన్న నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. తినే ఆహారం నుంచి వాడే కంచం వరకు అంతా అపరిశుభ్రంగా ఉంటోందని, అదే సర్వరోగాలు కారణమని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా శుభ్రమైన ఆహారాన్ని తినాలంటూ పిలుపునిచ్చింది WHO. ప్రపంచవ్యాప్తంగా ఆహారం ఇప్పుడు పెద్ద వ్యాపారమైపోయింది. ప్యాకేజింగ్ ఫుడ్ నిల్వల కారణంగా బ్యాక్టీరియాలు, వైరస్లు చేరి విషంగా మారుతోంది. తినే తిండితో పాటు వాడే ప్లేట్లోనూ రసాయనాలే ఉంటున్నాయి. మాంసం, కూరగాయలు, పండ్లు, ఆహార ధాన్యాలు ఇలా అన్ని బ్యాక్టీరియాలు, వైరస్లతో విషతుల్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడొచ్చే అధిక రోగాల్లో ఆహార శుభ్రత పాటించకపోవడం వల్లే వస్తున్నాయని WHO గుర్తించింది. డయేరియా నుంచి క్యాన్సర్ వరకు దాదాపు 200 రోగాలకు పైగా కలుషిత ఆహారంతోనే వస్తున్నాయని తేల్చింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల మంది, ఆగ్నేసియాలో 7 లక్షల మంది పిల్లలు కేవలం అతిసార వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారు. కలుషిత ఆహారం వల్లే ప్రపంచంలో 58 కోట్ల 20 లక్షల కేసులు నమోదయ్యాయని WHO గుర్తించింది. ఇందులో 22 రకాల వ్యాధుల కారణంగా 3,51,000 మంది మరణించారని వెల్లడించింది. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న WHO వీలైనంత త్వరగా కలుషిత ఆహారానికి దూరంగా ఉండేలా జనంలో అవగాహన తీసుకొచ్చి మరణాల సంఖ్య తగ్గించాలని భావిస్తోంది. ఆరోగ్య దినోత్సవం వేళ ఫార్మ్ టు ప్లేట్, మేక్ ఫుడ్ సేఫ్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది.